నవ్వుకుంటారు పొద్దున్నే. కానీ ఆ సంగతి ఏంటో మళ్ళీ రౌండ్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు. కానీ ఒకసారి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, మీ చేతకానితనం స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. ఇక్కడ మీరు ఇచ్చింది 42 లక్షల మందికి, ఈ గవర్నమెంట్ ఇచ్చింది 67.25 లక్షల మందికి. ఇక్కడ చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అయిన తర్వాత ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని ఆయన చెప్పి, ఇప్పుడు మహేష్ గారే మనకి ప్రత్యక్షంగా ఎదురుగుండా ఉదాహరణ ఉన్నారు. ఆయన ఇద్దరు పిల్లలకి ఈరోజు అది క్రెడిట్ అవుతుంది అంటే, ఈ ఒక ప్రభుత్వం చేసిన మంచిని కూడా మంచిని చెప్పలేకపోతున్న మీ నిస్సహాయతను ఏమనాలి సార్? సార్, ఇప్పుడు సంతోషం మహేష్ గారికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందిన దానికి చాలా ఆనందంగా ఉంది. మరి మాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. మా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మా చిన్న బాబు 8th క్లాస్. నాకెందుకు రాలేదు ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పథకం? మేమేం ఆంధ్ర రాష్ట్రంలో లేమా? మా పిల్లలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు కాదా? ఏ రకంగా ఇది? ఇప్పుడు నేనేమంటున్నానంటే, వచ్చిన వాళ్ళకి సంతోషం, ప్రభుత్వం నుంచి ఎంతో కొంత లబ్ధి చేకూరిన దానికి చాలా సంతోషిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఇంతమంది పిల్లల కన్నా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిగా తీసుకొచ్చారో అది ఇవ్వడం చాలా సంతోషం. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటి, ఇచ్చినటువంటి హామీ? ఇందాక మహేష్ గారు చాలా అద్భుతంగా లోకేష్ గారు మాట్లాడారు. అసలు ఈ యొక్క తీరు ఏదైతే ఉందో, నేను ఒక జనసేన పార్టీ అయినా కూడా లోకేష్ గారిని అభినందిస్తున్నాను అన్నారు. మాటలకే అభినందిస్తే అది మంచి పద్ధతి ఎలా అవుతుందండి? మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు శూన్యం అనేటువంటి మాట మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటిపోతున్నాయి కానీ పనులు మాత్రం